జుట్టుకి పెరుగు ఎలా రాయాలి? మీ హెయిర్ కి సరిపడినంత పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని నీట్ గా మొత్తం హెయిర్ అంతరికి రాయండి. అది కూడా డ్రై హెయిర్ కి రాయాలి. డ్రై హెయిర్ అంటే ఆయిల్ రాయకుండా ఉన్న హెయిర్ మాట. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ రాస్తే మీ హెయిర్ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు పెరుగుని. మొత్తం స్కాల్ప్ నుంచి రూట్స్ నుంచి మొత్తం హెయిర్ అంతటికి ఎండ్స్ వరకు మొత్తం పెరుగంతా రాసుకొని 20 minutes లేదా ఒక 25 to 30 minutes నీట్ గా ఉంచుకొని అయిపోయిన తర్వాత షాంపూ చేసుకోండి, సరిపోద్ది. రెగ్యులర్ గా పెరుగు రాయడం వల్ల ఏం జరుగుతుంది అంటే హెయిర్ బాగా స్మూత్ గా తయారవుద్ది, మళ్ళీ వాల్యూమైజ్డ్ గా, ఇంకా డాండ్రఫ్ గట్ట ఉన్న కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి అంటే బాగా పులిసిపోయిన పెరుగు రాయొద్దు, ఎందుకంటే పెరుగు అంటేనే ఆల్రెడీ ఫెర్మెంటెడ్ది. నార్మల్ గా చప్పటి పెరుగు నీట్ రాసుకుని ఉంచుకుంటే హెయిర్ హెల్దీగా ఉంటది. మీరు కావాలనుకుంటే పెరుగులోని ఆయిల్ కూడా మిక్స్ చేసి అప్లై చేయొచ్చు హెయిర్ కి. ఒక ప్రాబ్లం ఏంటంటే పెరుగు ఆయిల్ సరిగ్గా మిక్స్ అవ్వవు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడక్కడ జిడ్డు గట్టి ఉండిపోవడం గట్టి జరుగుతుంది. అంటే సరిగ్గా జిడ్డు వదలదు హెయిర్ కి. షాంపూ అయితే పర్లేదు, జిడ్డు వదిలేస్తుంది. కానీ మీరు కుంకుడుకాయలు చేసుకున్నారు అనుకోండి, కొన్నిసార్లు జిడ్డు వదలదు. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను, అంటే పెరుగు ఆయిల్ కలిపి రాశానమాట. నేను నార్మల్ కుంకుడుకాయలు చేస్తాను కాబట్టి జిడ్డు వదలలేదు. మీరు చూస్తే కనుక ఇప్పుడే తలస్నానం చేసి వచ్చినా ఫుల్ జిడ్డుగా ఉంది తల. కాబట్టి ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది మీరు ఒకళ్ళు కుంకుడుకాయలు చేస్తే. కానీ జిడ్డు ఉండిపోయినా పెద్ద ప్రాబ్లం ఎట్లేదు. బాయ్.